ఎస్, మీరు ఏ చరిత్ర చదవాలన్నా కూడా శాసనాలు అవసరం. ఏ చరిత్ర చదవాలన్నా ఆధారాలైనటువంటి చాలా అవసరం, అవునా కాదా? అందులో భాగంగా మనం ఇప్పుడు శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలు మరియు స్క్రిప్చర్స్ ఆధారాలు, శాసనాలు, స్క్రిప్చర్స్ ఆధారాలు, వాట్ ఆర్ ద ఎవిడెన్సెస్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది శాతవాహనులు ఎందుకు వస్తుంది? ఐఎమ్ రియలీ సారీ, కాకతీయులు. ఓకేనా? కాకతీయులకు సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవి, కాకతీయులకు సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ ఏవి అనేవి ఇప్పుడు మనం గమనిద్దాం. చలో, ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పిన వెంగి చాళుక్యులైనటువంటి వాళ్ళు, వెంగి చాళుక్య డైనస్టీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డైనస్టీ. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రాజ్యమైనటువంటిది వెంగి చాళుక్య రాజ్యం, అవునా? యా, ఇక్కడ వెంగి చాళుక్య రాజ్యమైనటువంటిది పరిపాలించడం జరుగుతుంది విత్ ద క్యాపిటల్ పిఠాపురం అండ్ వెంగి. ఓకేనా? మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతమైనటువంటిది ఉంది. మీ అందరికీ తెలుసు, ఈ వెంగి చాళుక్యులైనటువంటి వారు 624 నుంచి 1075 వరకు పరిపాలించారు, అవునా? ది రూల్డ్ ఫ్రమ్ 624 టు 1075. ఓకే, రైట్. ఇక్కడ వచ్చేసి ఇక ఈ నార్త్ వెస్ట్ అంటే వాయువ్య తెలంగాణ ప్రాంతమైనటువంటిది ఉంది. ఆ వాయువ్య తెలంగాణ ప్రాంతాన్ని వేములవాడ చాళుక్యులైనటువంటి వారు పరిపాలిస్తారు. ఓకేనా? వేములవాడ చాళుక్య రూలర్స్ రూల్డ్, వేములవాడ చాళుక్య రాజులైనటువంటి వారు పరిపాలిస్తారు, అవునా? ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ సౌత్ తెలంగాణ, దక్షిణ తెలంగాణ అయినటువంటి దాన్ని ముదిగొండ చాళుక్య రాజులైనటువంటి వారు పరిపాలిస్తారు. ఓకేనా? ఎవరు? ముదిగొండ చాళుక్య రాజులైనటువంటి వారు పరిపాలించడం జరుగుతుంది. ఓకేనా? దాంట్లో ఈ ముదిగొండ చాళుక్యులైనటువంటి వాళ్ళేమో, ముదిగొండ చాళుక్యులైనటువంటి వారేమో ఈ వెంగి చాళుక్యుల యొక్క సామంతులు. ముదిగొండ చాళుక్య వర్ ద ఫ్యూడేటరీస్ అండర్ వెంగి చాళుక్యస్. ముదిగొండ చాళుక్యాస్ వర్ ద ఫ్యూడేటరీస్ అండర్ ది వెంగి చాళుక్యాస్. వెంగి చాళుక్యుల యొక్క సామంతులు. మరి ఇక కర్ణాటక మరియు ఈ కర్ణాటక రీజియన్ ఉంది, అవునా? కర్ణాటక అండ్ మహారాష్ట్ర రీజియన్స్ కంబైన్లీ రూల్డ్ బై బాదామి చాళుక్యాస్. బాదామి చాళుక్యులైనటువంటి వారు పరిపాలిస్తారు 542 నుంచి 752 వరకు, అవునా? రైట్. మరి బాదామి చాళుక్యుల తర్వాత వచ్చినటువంటి వారు రాష్ట్రకూటాస్. బాదామి చాళుక్యుల తర్వాత వచ్చినటువంటి వారు ఎవరు? రాష్ట్రకూటులు. 752 నుంచి 971 వరకు రాష్ట్రకూటాస్. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కళ్యాణి చాళుక్యాస్. ఓకేనా? కళ్యాణి చాళుక్యులైనటువంటి వాళ్ళు వస్తారు, అవునా? సేమ్ ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తారు? మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలని కలుపుకొని పరిపాలిస్తారు, అవునా? చూడండి, ఇక్కడ ఈ బాదామి చాళుక్యులైనటువంటి వారు బ్రీడే కళ్యాణి చాళుక్యులు. బాదామి చాళుక్యుల యొక్క బ్రీడే కళ్యాణి చాళుక్యులు. మరి బాదామి చాళుక్యులని అంతమందించినటువంటి వారు రాష్ట్రకూటులు. మరి బాదామి చాళుక్యుల యొక్క బ్రదర్స్ అయినటువంటి వాళ్ళు వెంగి చాళుక్యులు. మరి ఇక్కడ చూడండి, బాదామి చాళుక్యుల యొక్క బ్రదర్స్ అయినటువంటి వాళ్ళు వెంగి చాళుక్యులైనటువంటి వారు. మరి మిత్రుని యొక్క శత్రువు ఏమవుతాడు? వెంగి చాళుక్యుల యొక్క మిత్రులు ఎవరు? బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యుల యొక్క శత్రువులు ఎవరు? రాష్ట్రకూటులు. బాదామి చాళుక్యుల యొక్క శత్రువులైనటువంటి వారు ఎవరు? రాష్ట్రకూటులు, అవునా? మరి ఆ రాష్ట్రకూటులైనటువంటి వాళ్ళు వెంగి చాళుక్యులకి శత్రువులు అవుతారా లేదా? రాష్ట్రకూటులైనటువంటి వాళ్ళు వెంగి చాళుక్య ఎనిమిస్ అవుతారా లేదా? అవును, ఎనిమిస్ అవుతారు. ఈ రాష్ట్రకూటుల ఎనిమిస్ ఎవరు? కళ్యాణి చాళుక్యులు. రాష్ట్రకూటుల ఎనిమిస్ ఎవరు?
కళ్యాణి చాళుక్యులు. ఎనిమీస్ ఎనిమీ విల్ బికమ్ ఫ్రెండ్ ఆర్ నాట్? శత్రువు యొక్క శత్రువు ఏమవుతాడు? మిత్రుడవుతాడు. కాబట్టి కళ్యాణి చాళుక్యులు, వెంగి చాళుక్యులు ఫ్రెండ్స్, రాష్ట్రకూటులు, వెంగి చాళుక్యులు ఎనిమీస్, బాదామి చాళుక్యులు, వెంగి చాళుక్యులు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కర్ణాటక ప్రాంతంలో కళ్యాణి చాళుక్యులు ఎప్పటి వరకు పరిపాలించారు? 971 నుంచి 1200 వరకు పరిపాలిస్తారు. అవునా? రైట్. మరి కళ్యాణి చాళుక్యుల తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వారు ఆఫ్టర్ ది కళ్యాణి చాళుక్యాస్ హోయసలాస్ అయినటువంటి వాళ్ళు వస్తారు. హోయసల డైనస్టీ. హోయసలుల యొక్క రాజధాని అయినటువంటిది ఏది? ద్వార సముద్రం. అవునా? ఇంకో రాజ్యం అయినటువంటిది వస్తుంది, అదే యాదవ రాజ్యం. అవునా? యాదవ రాజ్యం యొక్క రాజధాని ఏది? దేవగిరి అయినటువంటిది యాదవరాజుల యొక్క రాజధాని. అవునా? అర్థమవుతుందా? యా, దేవగిరి అయినటువంటిది యాదవరాజుల యొక్క రాజధాని అయినటువంటిది. సరే, ఇక్కడ మీరు బాగా గమనించండి నాన్న. దేవగిరి రాజ్యం, హోయసల రాజ్యం దేని తర్వాత రాజ్యానికి వచ్చాయి? కళ్యాణి చాళుక్యుల కళ్యాణి చాళుక్యుల తర్వాత రాజ్యానికి వచ్చాయి. ఓకే. ఇక్కడ తమిళనాడు ప్రాంతం ఉంది. తమిళనాడు రీజియన్, తమిళనాడు ప్రాంతమైనటువంటి దాంట్లో పల్లవాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. పల్లవాస్ అయినటువంటి వాళ్ళు 547 నుంచి 850 వరకు పరిపాలించారు. అవునా? మరి ఆ పల్లవ రాజ్యం తర్వాత వచ్చినటువంటి వారు చోళులు. అవునా? చోళా డైనస్టీ. చోళా డైనస్టీ అయినటువంటి 850 నుంచి 1200 వరకు పరిపాలించారు. యూ షుడ్ నాట్ రిమెంబర్ ఇయర్స్. మీరు ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోకండి. ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ క్రొనాలజీ అండ్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకోవడానికి గాను నేను ఇంత డీటెయిల్డ్గా ఎనాలిసిస్ అయినటువంటిది చేస్తున్నాను. లేకపోతే మీకు ఇంత డీటెయిల్ అనాలిసిస్ కూడా అవసరం లేదు. కానీ మీరు బుక్స్ చదివేటప్పుడు కళ్యాణి చాళుక్య రాజు అంటాను, మీరు బుక్స్ చదివేటప్పుడు వెంగి చాళుక్య రాజులు అంటాను, మీరు బుక్స్ అదే క్లాస్ వినేటప్పుడు ఇప్పుడు కాకతీయులు చెప్పేటప్పుడు పాండ్య రాజులు అని చెప్పేసి చెప్తాను. అవునా? అవన్నీ మీకు గుర్తుండాలి అని అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మీకు గుర్తుండాలి. ఓకేనా? చూడండి, ఇక చోళా డైనస్టీ తర్వాత పాండ్యాస్ అయినటువంటి వాళ్ళు విజృంభిస్తారు. మధురా పాండ్యులు. ఓకేనా? చోళా డైనస్టీ తర్వాత ఏ పాండ్యులు? మధురా పాండ్యులు అయినటువంటి వారు విజృంభించడం జరుగుతుంది. అర్థమైందా నాన్న? ఎస్, అఫ్ కోర్స్ ద చోళా డైనస్టీ తర్వాత వచ్చినటువంటి వారు ముఖ్యమైనటువంటి డైనస్టీ మధురా పాండ్యుల యొక్క డైనస్టీ అయినటువంటిది. ఓకేనా? మరి మధురా పాండ్యులు అయినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కాకతీయ రాజులకి గొడవలైనటువంటి జరుగుతాయి. అర్థమైందా? యా, వెరీ 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 ఇంపార్టెంట్. చలో, ఏదో చెప్పాలనుకున్నా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇందులో రాష్ట్రకూటులైనటువంటి వాళ్ళు ఉంటారు. అవునా? హియర్ వి కెన్ సీ రాష్ట్రకూట డైనస్టీ. రాష్ట్రకూట రాజు అయినటువంటి వారు ఎవరు? 2వ కృష్ణుడు. రాష్ట్రకూట డైనస్టీ రాజు అయినటువంటి వారు ఎవరు? 2nd కృష్ణ. 2వ కృష్ణుడు అయినటువంటి వారు ఉన్నారు. అవునా? 2వ కృష్ణ ఉంటాడు. మరి 2వ కృష్ణుడికి అంతేకాకుండా వెంగి చాళుక్య రూలర్స్, వెంగి చాళుక్య రాజు అయినటువంటి వారు ఫస్ట్ చాళుక్య భీమాకి యుద్ధాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. అవునా? యుద్ధాలైనటువంటివి ఎవరెవరి మధ్య జరుగుతూ ఉంటాయి నాన్న? అందరు చెప్పండి. ఎస్, 1వ చాళుక్య భీముడికి మరియు 2వ కృష్ణ రాష్ట్రకూట రూలర్కి యుద్ధాలైనటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ యుద్ధాలలో భాగంగా మనకి 2nd కృష్ణ, ఈ 2వ కృష్ణుడు అయినటువంటి వారు గుండన అని పిలువబడేటువంటి, ఎవరిని? గుండన అని పిలువబడేటువంటి ఒక
రాజు లేదా రెండవ కృష్ణుని యొక్క సామంతుడు. అవునా? రెండవ కృష్ణుని యొక్క ఫ్యూడేటరీ సామంతుడైనటువంటి వాడు. ఇతడిని ఎక్కడికి పంపించాడు? వెంగి చాళుక్య రాజ్యంపైకి పంపించాడు. ఓకేనా? గుండనా సెంట్ ఆన్ ద వెంగి చాళుక్య రూలర్ ఫస్ట్ చాళుక్య భీమా, మొదటి చాళుక్య భీమునిపైకి పంపడం జరుగుతుంది. అలా మొదటి చాళుక్య భీమునిపైకి పంపినప్పుడు ఆ మొదటి చాళుక్య భీముడైనటువంటి వాడుతో ఉంటాడా? నేను ఆల్రెడీ మీకు వెంగి చాళుక్య టాపిక్లో చెప్పిన ఆ మొదటి చాళుక్య భీముని యొక్క కుమారుడే ఇరుమర్తి గండ. అవునా? మొదటి చాళుక్య భీముని యొక్క కుమారుడు ఇరుమర్తి గండ అయినటువంటి వారు ఉంటారు. అవునా? మొదటి చాళుక్య భీముని యొక్క కుమారుడైనటువంటి వాడు ఇరుమర్తి గండ అయినటువంటి వారు ఉంటారు. అవునా? మరి ఆ ఇరుమర్తి గండకి గుండనకి వేరు వంగూరు యుద్ధమైనటువంటిది జరుగుతుంది. ఏ యుద్ధమైనటువంటిది జరిగింది? వేరు వంగూరు వార్ వాజ్ డన్. అలా వేరు వంగూరు యుద్ధమైనటువంటిది జరుగుతుంది. అర్థమైందా నాన్న? ఏ యుద్ధం జరిగింది? వేరు వంగూరు యుద్ధమైనటువంటి జరుగుతుంది. ఆ వేరు వంగూరు యుద్ధంలో ఇరుమర్తి గండ అండ్ గుండన యుద్ధమైనటువంటి దాంట్లో ఇరుమర్తి గండ చనిపోయినాడు అండ్ గుండన అయినటువంటి వారు చనిపోయినారు. ఈ గుండన అయినటువంటి వాడే కాకతీయుల యొక్క కాకతీయ యొక్క ఆరిజినేటర్, కాకతీయుల యొక్క మూల పురుషునిగా మనము పేర్కొనడం జరుగుతుంది. మూల పురుషుడు అంటే మూలకు కూర్చునే పురుషుడు అని అర్థం. ఓకేనా? అట్లా మూల కూర్చున్న పురుషుడా ఇవిడా చెప్పినది తలకాయ వల కొడతా, రప్మను కొడతా. ఇక్కడ మూల పురుషుడు అంటే ఆరిజినేటర్. మూల పురుషుడు అంటే ఆరిజినేటర్ అనే అర్థమైనటువంటిది రావడం జరుగుతుంది. అతనే కాకతీయానికి సంబంధించినటువంటి ఫస్ట్ బ్రీడ్. అంటే ఆయన ఇతనాలు వేసినాడనా? ఓకేనా? రైట్. అట్లా గుండనైనటువంటి వారు కనబడతారు. ఆ గుండనకి ఇరుమర్తి గండాకి వేరువంగూరు యుద్ధమైనటువంటి జరుగుతుంది. ఆ వేరువంగూరు యుద్ధంలో గుండన చనిపోయినాడు, ఇరుమర్తి గండ చనిపోయినాడు. ఆ వ్యవహారాలను గురించి ద డెత్ ఆఫ్ గుండన అండ్ ద ఇరుమర్తి గండ నోన్ ఫ్రమ్ దానర్నవా వేయించినటువంటి మాగల్లు శాసనం ఆధారంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకేనా? విచ్ ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ దాట్? ఎస్, ద దానర్నవా మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దానర్నవా మాగల్లు ఇన్స్క్రిప్షన్. దానర్నవా మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద డెత్ ఆఫ్ కర్త్యాల గుండన ఆర్ ద గుండన. ఓకేనా? ద గుండన ట్రీటెడ్ యాజ్ ఆరిజినేటర్ ఆఫ్ ది కాకతీయ. గుండన అయినటువంటి వారిని కాకతీయుల యొక్క మూల పురుషునిగా మనం పేర్కొనడం జరుగుతుంది. గుండన అయినటువంటి వారిని కాకతీయ మూల పురుషునిగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చెప్పండి, కాకతీయుల యొక్క తొలి ప్రస్తావనల గురించి తెలియజేసినటువంటి శాసనం ఏది? ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ which explains about the కాకతీయులు were దానర్నవా మాగల్లు ఇన్స్క్రిప్షన్. దానర్నవుడు వేయించినటువంటిది మాగల్లు శాసనమైనటువంటిది. దానర్నవుడు వేయించినటువంటి శాసనం ఎదురా నాన్న? దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానర్నవా వాజ్ ఏ గ్రేట్ వెంగి చాళుక్య రూలర్. హీ సెడ్ కాకతీయులు వర్ ఫ్యూడేటరీస్ అండర్ ది రాష్ట్రకూటాస్. కాకతీయులైనటువంటి వారు రాష్ట్రకూటులకి సామంతులుగా మొదట ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఆ కాకతీయులకి వెంగి చాళుక్యులకి యుద్ధాలైనటువంటి జరుగుతూ ఉంటాయి. ద వార్స్ విచ్ అకర్డ్ బిట్వీన్ ద కాకతీయ రూలర్స్ అండ్ ద వెంగి చాళుక్యాస్. ఓకేనా? కాకతీయ రాజులకి
వెంగి చాళుక్యులైనటువంటి వాళ్ళకి యుద్ధాలైనటువంటివి జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. అట్లా మనకి కాకతీయుల తొలి ప్రస్తావనల గురించి తెలియజేసినటువంటి శాసనం ఏది? కాకతీయుల యొక్క తొలి ప్రస్తావన గురించి తెలియజేసినటువంటి శాసనం ఏది? ఎస్, యు ఆర్ రైట్. దానర్నవ వేయించిన మాగల్లు శాసనం. దానర్నవ వేయించిన మాగల్లు శాసనం. ఓకేనా? అట్లా ఇది కాకతీయుల వ్యవహారాల గురించి తెలియజేసేటువంటి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్. తొలి శాసనము మాగల్లు శాసనం. ఓకేనా? మాగల్లు అనే శాసనం ప్రకారం కాకతీయులు ఎవరి సమకాలికులుగా ఉన్నారు? వెంగి చాళుక్యులకు సమకాలికులుగా ఉండేవారట. కాకతీయ వర్ contemporaries of Vengi Chalukyas. Kakatiyas were contemporaries of Vengi Chalukyas. Vengi చాళుక్యుల యొక్క సమకాలికులుగా మనం చూడవచ్చు. ఓకేనా? ఇక్కడ మాగల్లు శాసనం గురించి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. వెంగి చాళుక్యుల యొక్క వ్యవహారాలు అయినటువంటివి మనం మాగల్లు శాసనం నుంచే కాకుండా మరియు కాకతీయుల యొక్క వ్యవహారాలు మాగల్లు శాసనం నుంచి కూడా తెలుసుకోవచ్చు. దీన్ని దానర్నవుడు వేయించాడు. దాని ప్రకారం వెంగి చాళుక్యుల యొక్క సమకాలికులు అంటే అర్థం ఏంటిది తెలుసా? ఇప్పుడు మనకి ఎట్ ఏ టైం ఇద్దరు ఒకే సమయంలో ఉండడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆంధ్రాలో ముఖ్యమంత్రి బాబు గారు, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళిద్దరు ఇప్పుడు సమకాలికులు అవుతారా లేదా? కంటెంపరీస్. అట్లా వెంగి చాళుక్య కంటెంపరీస్ ఆర్ కాకతీయాస్. వెంగి చాళుక్య కంటెంపరీస్ ఆర్ కాకతీయాస్. కాకతీయులైనటువంటి వాళ్ళు వెంగి చాళుక్యుల యొక్క సమకాలికులైనటువంటి వాళ్ళు. ఆ వ్యవహారాలు చెప్పేదే మాగల్లు శాసనమైనటువంటిది. అవునా? చూడండి, ఇక్కడ కాకతీయుల వ్యవహారాల గురించి తెలియజేసేటువంటి మొదటి శాసనం మాగల్లు శాసనం. రెండవ శాసనం పాలంపేట శాసనం. పాలంపేట ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది. ఓకేనా? ఏ ఇన్స్క్రిప్షను? పాలంపేట ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది శాసనం. దీని యొక్క వ్యవహారాల విషయానికి వస్తే, ఇఫ్ యు సీ ది గ్రేట్నెస్ ఆఫ్ దీస్ పాలంపేట ఇన్స్క్రిప్షన్, పాలంపేట శాసనంని ఆధారంగా గనక మనం చేసుకున్నాము అంటే, ఓకేనా, దీంట్లో పాలంపేట ఆధారంగా ముదిగొండ చాళుక్యులైనటువంటి వాళ్ళకి మరియు కాకతీయులకి యుద్ధాలైనటువంటి జరిగాయట. ద వార్స్ విచ్ అకర్డ్ బిట్వీన్ ముదిగొండ చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యులకి మరియు కాకతీయులకి యుద్ధాలైనటువంటి జరిగాయి అని చెప్పేసి ఏ శాసనం పేర్కొనడం జరుగుతుంది? పాలంపేట ఇన్స్క్రిప్షన్, పాలంపేట శాసనమైనటువంటి దాన్ని మనము పేర్కొనడం జరుగుతుంది. అదే చూస్తాం. ముదిగొండ చాళుక్యులు కాకతీయుల గొడవల గురించి తెలియజేసేది పాలంపేట శాసనం. దాని ప్రకారమే కాకతీయులైనటువంటి వారు ముదిగొండ చాళుక్యులని అంతమొందించి కొరవి అనే ఒక ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించారట. ఇప్పుడు చెప్పండి, కాకతీయుల యొక్క మొట్టమొదటి ప్రాంతం ఏది అంటే కొరవి. అవునా? కాకతీయాస్ ఫస్ట్ రీజియన్ వాజ్ కొరవి. కొరవి అయినటువంటిది ఎక్కడుంటుంది? మన ఖమ్మం ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. యాక్చువల్లీ ఖమ్మంలో ఎక్కువ మంది ఆంధ్రులైనటువంటి వాళ్ళు ఉంటారా లేదా? ఎస్, ఇన్ ద ఖమ్మం రీజియన్ వి కెన్ సీ మేజర్లీ ఆంధ్రులు. ఖమ్మం ప్రాంతంలో ఎక్కువ ఆంధ్రులైనటువంటి వాళ్ళే ఉంటారు. ఓకేనా? అర్థమైందా? అట్లా అంటే ఇప్పుడు కాకతీయులైనటువంటి వాళ్ళు ఆంధ్రులు అనొచ్చా లేదా? ఎస్, కాకతీయులైనటువంటి వారు ఆంధ్రులు. అందు గురించి ఈవెన్ గణపతి దేవుడైనటువంటి వారు ఆయన ఆంధ్రదేశాధీశ్వర అనే ఒక బిరుదుని గావించాడు. అవునా కాదా? ఎస్, ద గణపతి దేవ అనౌన్స్డ్, గణపతి దేవ అయినటువంటి వారు అనౌన్స్డ్
విచ్ టైటిల్ నాన్న? ఆంధ్రదేశాధీశ్వర. ఆంధ్రదేశాధీశ్వర. అట్లా ఆంధ్రదేశాధీశ్వర అని పిలువబడేటువంటి టైటిల్ అనేది మనవాడు పొందుతాడు. అవునా? హీ గాట్ ద టైటిల్ యాజ్ ఆంధ్రదేశాధీశ్వర. అలా ఆంధ్రదేశాధీశ్వర అనే టైటిల్ని పొందుతాడు గణపతి దేవుడైనటువంటి వాడు. అవునా? ఎస్ గాయస్. అంటే ఇప్పుడు కాకతీయులు ఆంధ్రులా కాదా? ఎస్, కాకతీయులు ఆంధ్రులు, కానీ తెలంగాణని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తారు. అవునా? కాకతీయులు ఆంధ్రులు, కానీ తెలంగాణ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించడం జరుగుతుంది. సరే, ఇదిట్లా ఉంటే ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఓకే, మరి కాకతీయులు ఎవరి యొక్క సామంతులు? రాష్ట్రకూటుల యొక్క సామంతులు. అవునా? కాకతీయులైనటువంటి వాళ్ళు ఎవరి యొక్క సామంతులు? రాష్ట్రకూటుల యొక్క సామంతులు. ఈ రాష్ట్రకూటులకి మరియు ముదిగొండ చాళుక్యులైనటువంటి వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలైనటువంటి జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కాకతీయులకి ముదిగొండ చాళుక్యులకి యుద్ధాలు జరిగినాయా లేవా? అవును. ద వార్స్ విచ్ అక్కర్డ్ బిట్వీన్ కాకతీయులు అండ్ ముదిగొండ చాళుక్యులు. కాకతీయులకి ముదిగొండ చాళుక్యులకి యుద్ధాలైనటువంటి జరిగినాయి. మరి ఆ యుద్ధాలలో కాకతీయులు ఎవరి యొక్క సామంతులు? రాష్ట్రకూటుల యొక్క సామంతులైనటువంటి వాళ్ళు. అవునా? అంటే రాష్ట్రకూట ఫ్రెండ్స్ కాకతీయులు. అవునా? రాష్ట్రకూటుల యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు కాకతీయులు. మరి అలాంటప్పుడు ఈ రాష్ట్రకూటులకి ముదిగొండ చాళుక్యులకు యుద్ధాలు జరుగుతాయి, కాకతీయులకి ముదిగొండ చాళుక్యులకి యుద్ధాలు జరుగుతాయి. అయితే ఈ కాకతీయులకి ముదిగొండ చాళుక్యులకి యుద్ధాలు జరిగినట్టు ఏ శాసనం తెలియజేస్తుంది? పాలంపేట శాసనం అయినటువంటిది తెలియజేస్తుంది. విచ్ ఇన్స్క్రిప్షన్ అన్నా? ది పాలంపేట ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది తెలియజేస్తుంది. అవునా? ఒకరోజు, ఐ థింక్ ఒకరోజు కాదు, ఏన్షియంట్, ఇది మెడివల్ కూడా అయిపోగానే, మెడివల్ అనే టాపిక్ మధ్యయుగం కూడా అయిపోగానే అన్ని ఇన్స్క్రిప్షన్స్ దగ్గర ఒక 150 నుంచి 200 ఇన్స్క్రిప్షన్స్ ఒక 5 గంటల క్లాస్ చెప్తాను. ఆ దాంట్లో మీరు రాసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు ఇన్స్క్రిప్షన్స్ నుంచి యావరేజ్గా 5 నుంచి 10 మార్కులు వస్తాయి. గ్రంథాల నుంచి 5 నుంచి 10 మార్కులు అయినటువంటివి వస్తాయి. మీకు గ్రంథాలు అనే టాపిక్ మోడర్న్ హిస్టరీ అయిపోయిన తర్వాత చెప్తాను. ఎందుకనంటే ఏన్షియంట్ గ్రంథాలు, మెడివల్ గ్రంథాలు, మోడర్న్ గ్రంథాలు అన్నీ కలిపి పిచ్చిలే వదులుతా. మినిమం టు మినిమం 500 బుక్కులు నాన్ స్టాప్గా ఫింగర్ టిప్స్ పైన వచ్చేటట్టు మీకు చెప్తా. ఓకేనా? అర్థమైందా? ఇవి నా డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఇవి ఎందుకు అంటే మీరు చూడండి, 200 ఇన్స్క్రిప్షన్స్ ఎవ్వరు కూడా మీకు చెప్పరు. నేను చెప్పిన ఇన్స్క్రిప్షన్స్ అయితే మీకు బయట అసలే దొరకవు. మీరు ఏ బుక్ వెతుక్కున్నా కూడా దొరకవు. మీరు ఏ బుక్ చదువుతారో కూడా నాకు తెలుసు. ఆ బుక్కులో కూడా నేను చెప్పేటువంటి ఇన్స్క్రిప్షన్స్ కొన్ని మీకు దొరకవు. ఇక గ్రంథాల విషయం అంటారా? ఇక దాంట్లో అయితే డౌట్ లేదు. మినిమం 500 బుక్కులు అయినటువంటివి చెప్తా. ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ కలిపి 500 మినిమం చెప్తా. అవన్నీ ఒక చోట రాసుకొని అవి చదువుకోండి. మీకు డ్యామ్ షూర్గా 10 నుంచి 15 మార్కులు ఎక్కడ పోవు. అవే బట్టి కొట్టండి. ఓకేనా? సరే, అది మళ్ళీ చూద్దాం. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పాలంపేట ఇన్స్క్రిప్షన్ గురించి ఏ బుక్లో కూడా మీకు చాలా చోట కనబడని బుక్ ఇన్స్క్రిప్షన్. కానీ ఇంకోటి చెప్తా వినండి. ఈ రాష్ట్రకూటులు అనే వాళ్ళు ముదిగొండ చాళుక్యులతో యుద్ధాలని చేస్తారు. అవునా? రాష్ట్రకూటులు ఫాట్ విత్ ముదిగొండ చాళుక్యులు. అవునా? ముదిగొండ చాళుక్యులతో యుద్ధాలు చేసినట్టు పేరూరు అనే ఒక శాసనం తెలియజేస్తుంది. ఏ ఇన్స్క్రిప్షన్ చెప్పింది? పేరూరు ఇన్స్క్రిప్షన్. పేరూరు మన ఆంధ్ర ప్రాంతమే కదా. మరి అంతేకాకుండా పేరూరు ఇన్స్క్రిప్షన్తో పాటుగా క్రివ్వక ఇన్స్క్రిప్షన్ కూడా తెలియజేస్తుంది. క్రివ్వక శాసనం కూడా రాష్ట్రకూటులకి మరియు ముదిగొండ చాళుక్యులకు గొడవలైనటువంటి జరిగినాయి అని రాయడం జరిగింది. రీసెంట్ గ్రూప్ 1 TSPSCలో అడిగిన క్వశ్చన్ క్రివ్వక శాసనం గురించి.
ఓకేనా, రైట్. చలో, మన క్లాస్ నుంచి 99.9% ఏ క్వశ్చన్ మిస్ అవ్వదు అన్నది నా నమ్మకం, గ్యారంటీ కాదు, నా నమ్మకం. నేను క్లాస్ చెప్తున్నానంటే నేను 99% అన్నీ నేను కవర్ చేస్తా. లేట్ అయినా కూడా నేను కవర్ చేయడానికి ట్రై చేస్తా. పైన తూతూ మంత్రం లాగా నేనైతే క్లాసులు చెప్పను. బయట ఎక్కడన్నా చెప్తానేమో కానీ ఇది మన ఓన్ యాప్ కాబట్టి ఎక్కడ నేను తగ్గను. ఒకవేళ నేను ఎక్కడన్నా మిస్ చేస్తే ఎండింగ్లోనన్నా ఎక్కడో ఒక చోటనన్నా కవర్ చేస్తా. అక్కడ కూడా మిస్ అయితే నా నోట్స్లోనన్నా నేను కవర్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ నేను నోట్స్ రాయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే మన ఎగ్జామ్ ఓకే సంబంధించి ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది నేను. ఓకేనా, ఈ రోజు నుంచి ఒక 2 to 3 hours బుక్ పైన కూడా వర్క్ చేస్తా. యాక్చువల్లీ నేను బుక్ టైపింగ్కి కూడా ఇచ్చిన తర్వాత ఒక పిల్లవాడు మోసం చేసినాడు. సరే, లెట్ ఇట్ బి. చలో, నెక్స్ట్ వచ్చేది చూద్దాం. ఇక్కడ 2వ శాసనం పాలంపేట శాసనమైనటువంటిది, 3వ శాసనమైనటువంటిది పేరూరు శాసనమైనటువంటిది, 4వ శాసనమైనటువంటిది క్రివక శాసనమైనటువంటిది, క్రివక ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది, అవునా, క్రివక శాసనమైనటువంటిది. ఓకేనా, ఎస్. మరి వీటితో పాటుగా మనకి మైలాంబ అయినటువంటి వారు ఎవరు? మైలాంబ అయినటువంటి వారు ఈమె గణపతి దేవుని యొక్క ఓకేనా గణపతి దేవుని యొక్క సిస్టర్ అయినటువంటి వారు. ఈమె వేయించినటువంటిది బయ్యారం శాసనమైనటువంటిది. ఈమె వేయించినటువంటి శాసనం ఏది? బయ్యారం శాసనమైనటువంటిది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, గణపతి దేవుని యొక్క సోదరి మైలాంబ, ఈమె వేయించినటువంటిది బయ్యారం శాసనమైనటువంటిది. అర్థమవుందా నాన్న? మరి బయ్యారం శాసనంలో 15 తరాలను గురించి, కాకతీయుల యొక్క 15 జనరేషన్స్, 15 తరాలను గురించి తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, కాకతీయుల యొక్క వంశ వృక్షం గురించి తెలియజేసినటువంటి ఇన్స్క్రిప్షన్. దిస్ వాజ్ ద ఇన్స్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ కాకతీయ ఫ్యామిలీ ట్రీ, వంశ వృక్షం గురించి తెలియజేసినటువంటి ఇన్స్క్రిప్షన్. వంశ వృక్షము గురించి తెలియజేసినటువంటి ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది. ఇప్పటివరకు ఎన్ని మాట్లాడినాం? 5 కదా. ఒకటవదేమో దానార్ణవ మాగల్లు శాసనం, ఇదేమో పాలంపేట శాసనం, పేరూరు శాసనం, క్రివక శాసనం. క్రివక శాసనాన్ని ముదిగొండ చాళుక్య రాజు 6వ కుసుమాయుధ అయినటువంటి వారు వేయిస్తారు. మైలాంబ వేయించినటువంటిది బయ్యారం శాసనమైనటువంటిది. మైలాంబ వేయించినటువంటిది బయ్యారం శాసనమైనటువంటిది. పేరూరు శాసనమైనటువంటిది 1వ కుసుమాయుధ అయినటువంటి వారు వేయించారు. పేరూరు శాసనాన్ని 1వ కుసుమాయుధ అయినటువంటి వారు వేశారు. పాలంపేట శాసనమైనటువంటి దాన్ని 1వ ప్రోలరాజు, కాకతీయ 1వ ప్రోలరాజు అయినటువంటి వాడు వేయించడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా చాలా ఉన్నాయి ఆధారాలు.